హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన విమర్శలు చేశారు నిన్న. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆమె మాటలకు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే సుగాలి ప్రీతి తల్లి ఎందుకోసం ఈ ఆరోపణలు, ఈ విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ ఆమె చేసిన కొన్ని కామెంట్స్ జన సైనికులు జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయి. ఆమె ఏమందంటే, పవన్ కళ్యాణ్ గారు తన కూతురి మరణాన్ని, ఆ కేసును అడ్డం పెట్టుకొని ఆయన లబ్ధి పొందారు అనే విధంగా ఆమె కామెంట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ సుగాలి ప్రీతి అనే అమ్మాయి కేసు బయటకు వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఆయన గనక ఈ కేసు పట్ల, అంటే ఆమెకు జరిగిన అన్యాయం పట్ల ఆయన శ్రద్ధ తీసుకొని దానిపైన ఓ యుద్ధం లాంటిది ఆయన చేశారు. ఆ తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చి ఆమెకు 5 ఎకరాల ల్యాండు, 8 లక్షల నగదు, అదేవిధంగా 5 సెంట్ల భూమి టౌన్లో, కర్నూలు టౌన్లో, అదేవిధంగా ఈమె భర్తకి ఇద్దరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా, గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు. అయినా కూడా అవేమి గుర్తుపెట్టుకోకుండా ఆమె ఈ విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫస్ట్ ఈమె చేసిన కామెంట్స్, ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఆమె పవన్ కళ్యాణ్ గారిపై చేసిన కామెంట్స్ వింటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ వీడియోని ప్లే చేస్తాను, చూడండి. సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుండగా అతి కిరాతనంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ విషయంపై నేటి వరకు 8 సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైన నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ కోశాన జరగడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈ రోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్నా, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. అయితే మీకు ఇంకొక వీడియో ప్లే చేసిన తర్వాత మీకు అసలు విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు పట్ల సీరియస్గా ఉన్నారా లేదా, ఆమె ఇష్యూను ఆయన టేకప్ చేశారా లేదా, ఆమె నోటి నుంచే ఆమె చెప్పిన మాటలు ఇంకొక వీడియో ఉంది, అది ప్లే చేస్తా చూడండి. పోయిన నెలలో కూడా మరి అన్నగారు డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మరి మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడిన క్రమంలోనే ఈ రోజు మరి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవమని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు, మా కుటుంబానికి, తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకనున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారో మరి మేము ఇక ఈ వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మీరు విన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని పిలిపించారు, మాట్లాడారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు. ఆయనతో పాటు మిగతా జన సైనికులు కూడా చాలా అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఇటు పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికులను, చాలా మందిని ఈ కేసు విషయంలో ఎన్నో ఇబ్బందులు, కష్ట నష్టాలు పెట్టినా కూడా భరించి మాకు అండగా నిలబడ్డారు జన సైనికులు. వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెబుతూనే ఆమె పవన్ కళ్యాణ్ గారు మాకు హెల్ప్ చేశారు అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పిలిపించి మాట్లాడారు. ఇది ఆమె చెప్పింది. వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈమెను పిలిపించారు, మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారి దగ్గర పంపించారు. ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అని అన్ని రకాలుగా కూపిలాగారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో సిబిఐ ఎంక్వైరీకి పంపిస్తున్నాము అని చెప్పిన తర్వాత ఆ ఫైల్ని ఎక్కడికి పంపలేదు. వాళ్ళు దాన్ని పక్కన పడేశారు. కేవలం మాటలు మాత్రమే చెప్పారు.
అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా అనుకొని ఆయన పనిచేశారు. ప్రభుత్వంలో లేకముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన శక్తిని ఎదుర్కొని ఈమె కోసం పోరాటం చేశారు. అయితే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కేసుకు సంబంధించినటువంటి డీజీపీ గారితో మాట్లాడడం కానీ, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం కానీ, అదేవిధంగా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది. కానీ అంతలోనే ఈమె విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆమె మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ జనాలు మాట్లాడేది విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంత హెల్ప్ చేసినా, అన్ని విధాలుగా మీకు అండగా ఉన్న ఆమెనే మాట్లాడుతుంది ఈ వీడియోలో. జన సైనికులు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కూడా అటు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు మా కుటుంబానికి అండగా నిలబడ్డారని మాట్లాడుతున్న ఈమె నోటి నుంచి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు జనాలు అందరూ ఈమె వైపే వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉంది. రేపు మాపో దీనికి సంబంధించినటువంటి నిందితులు ఎవరు అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చేంత వరకు కాస్త ఓపిక పడితే పోయేదేముంది? 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి టైంలో వృధా అయిపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2017లో ఈ సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయింది. అంటే అవి 2 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలం. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది. అయినా కూడా ఈ 1 ఇయర్లో ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతూ ఉంది. అయినా కూడా ఈమె తొందరపడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించాలి, ఇదంతా ఒక రాజకీయ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆ రోజున అండగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలి. ఎందుకు అంటే అప్పుడు నువ్వు మాట్లాడావు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసును భుజాల మీద వేసుకున్నావు కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేయలేంది పవన్ కళ్యాణ్ రాగానే నెలకు 2 నెలలకు ఏదైతే ఇష్యూ ఉందో సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ కేసు సంబంధించిన నిందితుల్ని పట్టుకోవాలి, వెంటనే జరిగిపోవాలి. మీ 5 సంవత్సరాలు మాత్రం కాలయాపన చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తే వివేకానందరెడ్డి గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ఏమైపోయింది? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా రాజకీయ కోణం. కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన బురద జల్లడం కోసం ఈమెను ఇప్పుడు ఒక పావుగా వాడుకొని వైఎస్ఆర్సీపీ డ్రామాలు ఆడుతుందనేది చాలామంది మాట్లాడుతున్న మాట. ఇది సంగతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.